నార్మల్ బీపీ 120/80 ఆ రేంజ్‌లో ఉంటది. దేనికంటే బీపీ మిగతా అవయవాలన్నిట్లికి కూడా బ్లడ్ సప్లై అవ్వాలంటే ప్రెషర్ కావాలి మనకి. సో, ఆ ప్రెషర్‌ది మరీ ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి పరిణామాలు దాన్నే హైపర్ టెన్షన్ అంటాం. బీపీ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చేటువంటి దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. దానివల్ల మనకేంటంటే చెడు పరిణామాలొస్తాయి. బీపీ యూజువల్లీ మనకి 120/80 కన్నా తక్కువుంటది. ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే 120-129 సిస్టోలిక్, 80-85 డయాస్టోలిక్ ఉంటది. సో, స్టేజ్ 1కొచ్చేసరికి 130-140 ఉంటది. సో, అండ్ 85-89 ఉంటది డయాస్టోలిక్. స్టేజ్ 2లో 140-159, 90-99. సో, స్టేజ్ 3కి 160 అబోవ్ అండ్ 100 అబోవ్ ఉంటది డయాస్టోలిక్. సో, బీపీ ప్రైమరీలో ఏముంటామంటే బీపీ 2 విధాలుగా ఉంటది. ఒకటి ఏ కారణం లేకుండా ఉండేటువంటి దాన్ని, ఎక్కువ ఉండేటువంటి దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అది ఎవరికుంటదంటే వయసు పెరిగే కొద్దీ వస్తది. లేపోతే జెనెటికల్ హెరిడిటరీగాను ఉంటది. ఊబకాయం ఉన్నోళ్ళకుంటది. అంటే రేస్ యూజువల్లీ బ్లాక్స్ వాళ్ళకుండేటువంటి అవకాశం ఎక్కువుంటది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఉంటది. ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువుంటది. ఇది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అంటే ఏంటంటే వీళ్ళకి మనం కరెక్ట్ చేయగలిగే కాజ్ చాలా తక్కువుంటది. యాజ్ సచ్ బీపీ వాళ్ళకి ఒక జబ్బు కిందొస్తది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వేరు వేరు కారణాల వల్ల ఇంక్రీజ్ అయ్యేటువంటి దాన్ని బీపీని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. దానికేంటంటే బీపీ కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా ఏదైతే కారణం ఉందో దాన్ని కరెక్ట్ చేయకపోతే బీపీ కంట్రోల్ అవ్వదు. ఇది ఎవరికంటే మనకి కిడ్నీ సమస్యలున్న వాళ్ళకి, నెక్స్ట్ ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళెవరంటే ప్రైమరీ ఆల్డోస్టెరోనిజం, కుషింగ్ సిండ్రోమ్ అంటే కార్టికోస్టెరాయిడ్స్ అది ఎక్కువ అవ్వడం వల్ల, లేపోతే హార్ట్ సంబంధించిన కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా ఈ టైప్ వేరు వేరు ఉన్న వాళ్ళకేంటంటే మనకి బీపీ పెరుగుతది. వీళ్ళకి బీపీ మందులు ఇచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ కంట్రోల్ ఉండదు. దీనికి ఏం చేయాలంటే మనకి ఈ ఏవైతే కారణాలున్నాయో ప్రైమరీ కారణాలు దాన్ని కంట్రోల్ చేస్తే గానీ బీపీ కంట్రోల్ కాదనమాట. సో, ఇప్పుడు బీపీది మనకి అలా ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి పరిణామాలేంటంటే, అది వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే మనకి హార్ట్ యొక్క మజిల్ పెరుగుతది సైజు. దానివల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటది. బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. ఇవన్నీ వేరు వేరు అంటే దుష్పరిణామాలొస్తాయి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల. సో, బీపీ ఎంతంటే ఇప్పుడు మనకి రేంజ్ పెరిగే కొద్దీ ఇవి ఏవైతే చెప్పాను గదా! దుష్పరిణామాలు అవి పెరిగే అవకాశం ఎక్కువుంటది. అంటే ఇప్పుడు బీపీ 120-129 మధ్య ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకేంటంటే 1.1% అలా హజార్డ్ రేషియో ఉంటది. అదే ఇంకా 130 పైన 130-139 పైన ఉన్న వాళ్ళకేంటంటే ఆల్మోస్ట్ 3-4% ఉంటది ఇవి వచ్చే అవకాశాలు. సో, ఇప్పుడు మనదేంటంటే బీపీని మనం ఏదైతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఆహార నియమాలు, ఏదైతే ఎక్సర్సైజ్ వాటిల వల్ల ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. అది మనం ఎక్సెస్ సోడియం ఇంటేక్ దట్ ఈస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంటంటే కారణం. మోర్ దెన్ 3 గ్రామ్స్ తీసుకునే వాళ్ళకేంటంటే బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటది. సో, వేరు వేరు మనకి ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా వేరు వేరు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇది మన సోడియం ఇంటేక్ ఏదైతే ఉప్పులో ఉండేటువంటి లవణం ఉందో సోడియం దాని ఇంటేక్ మోర్ దెన్ 3 గ్రామ్స్ ఉంటే మనకు బీపీ పెరిగే అవకాశం ఎక్కువుంటది కాబట్టి దాన్ని తగ్గించమని అంటే కొన్నేమో 1.5 గ్రామ్స్ కన్నా తక్కువ, కొన్నేమో లెస్ దెన్ 2 గ్రామ్స్ మనకి. సో, ఏంటంటే మనం అది కరెక్ట్‌గా మనం అది పాటించలేం కాబట్టి ఎలా అంటే మీరు 2 చెంచాలు యేసుకుంటేనే ఒక చెంచా యేసుకునే విధంగా ఆ టైప్‌కి మనం ఏంటంటే సాల్ట్ ఇంటేక్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే పొటాషియం ఎక్కువ తీసుకోవాలి. పొటాషియం ఎందులో దొరుకుతది మనకెక్కువ? ఫ్రూట్స్‌లోను, వెజిటబుల్స్‌లో ఉంటది. సో, మనకి పొటాషియం ఇంటేక్ పెంచుకుంటే బీపీ యూజువల్లీ మనకు తగ్గుద్ది. సో, సోడియం కంట్రోల్ చేసి మనకి పొటాషియం ఎక్కువ తీసుకుంటే యూజువల్లీ వితౌట్ ఎనీ మెడికేషన్స్ మనకి సిస్టోలిక్ 5-10 ఎంజీ తగ్గుద్ది. డయాస్టోలిక్ 2-3 ఎంజీ తగ్గుద్ది. నెక్స్ట్ మనకి అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకేంటంటే బరువు తగ్గించుకోవాలి. సో, బరువు తగ్గించుకోవడానికి మరి 35 అబోవ్ అంటే మార్బిడ్ ఒబెసిటీ 40 అబోవ్ ఉన్న వాళ్ళకేంటంటే యూజువల్లీ మనకి
మందులు, ఎక్సర్సైజ్ అవే సరిపోవు. కొన్నిసార్లు వేరేటువంటి ఇంటర్వెన్షన్స్ అంటే బేరియాట్రిక్ సర్జరీ, బరువు తగ్గడానికి సర్జరీ, లేపోతే మనకేంటంటే ఇది మనకి పొట్టను తగ్గించడానికి రింగు ఆ టైప్ ఏంటంటే అటువంటి ప్రొసీజర్‌లు అవి చేయించుకోవాల్సిన అవసరం వస్తది. సో, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసే కొద్దీ అంటే అట్‌లీస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం ఎవ్రీ 2 డేస్, 3 డేస్ చేస్తే దానిది ఒక 4-5 ఎంఎంహెచ్ బీపీ తగ్గుద్ది. అండ్ స్మోకింగు, ఆల్కహాల్ దానివల్ల ఆల్కహాల్ తీసుకుంటే బింజ్ ఆల్కహాల్ అంటే ఒకసారి ఎక్కువ తీసుకుంటే బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటది. సో, అవన్నీ కూడా ఆల్కహాల్, స్మోకింగ్ అవన్నీ కూడా బంద్ చేయాలి. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.